ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో 2003లో జరిగిన ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్. ఆ గ్రామంలో ఒక పురాతన ఇల్లు ఉంది. అది దాదాపు 60 ఏళ్ళ క్రితం నాటి కట్టిన ఇల్లు. ఇప్పుడు ఖాళీగానే ఉంది. అక్కడ ఎవ్వరు ఉండట్లేదు. చుట్టుపక్కల వారంతా అక్కడ ఏవో ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. సాయంత్రం 6 దాటితే ఆ ఇంటి సైడ్ ఎవరు వెళ్ళేవారు కూడా కాదంట. సో ఆ టైంలో విశాఖపట్నం నుండి ఫోటోగ్రఫీ చేస్తున్న ఒక 4 అబ్బాయిలు హరీష్, మహేష్, అరవింద్, అనిల్ ఆ గ్రామంకి వచ్చారు. వారేంటంటే ఫోటోగ్రఫీ, ఇలా పురాతన ఇల్లులు, భయంకరమైన ఇల్లులు, వాటికి ఒక స్టోరీ ఉండే ఇల్లులని వాళ్ళు ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఆ ఇంటి దగ్గర ఒక ముసలి అతను ఉంటాడు. అతను ఆల్రెడీ చెప్తారు, ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు బాబు, ఆ ఇంట్లో ఏవేవో ఉన్నాయి, పగటిపూట అక్కడ ఏం కనిపించదు, కానీ రాత్రి అయితే చాలు చీకట్లో ఏవో నడుస్తున్నట్లు అరుపులు, భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అని అక్కడున్న ముసలాయన వీళ్ళకి చెప్పారు. అప్పుడు హరీష్ నవ్వుతూ, అదంతా ఏముండదు తాత, అదంతా నిజం కాదు, అదంతా కల్పితం, పుకార్లు, అక్కడ అలాంటివి ఏమి ఉండవు, మేబీ ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు అలా ఏమన్నా చెప్పుండొచ్చు, లేదంటే దాంట్లో ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఉండొచ్చు, అలా చెప్తే ఎవరు ఆ ఇంటికి రారు అన్న ఉద్దేశంతో అలాంటివి చెప్పుండొచ్చు అని హరీష్ అంటాడు. ఈరోజు నైట్ కూడా మేము అక్కడే ఉండబోతున్నాం, క్యాంపెయిన్ ఇస్తున్నాం తాత, మేము నైట్ అంతా ఈ ఫొటోస్ తీసేసుకొని మార్నింగ్ వరకు వెళ్ళిపోతామని తాతకి చెప్తాడు. ఆ తాతయ్య అంటారు, ఇంకా ఏమో బాబు మీ ఇష్టం, నేనైతే చెప్పాల్సింది మీకు చెప్పేశాను, మీ ఇష్టం, జాగ్రత్త అని చెప్పేసి ఆ తాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళందరూ నైట్ 9 అలా అరౌండ్ అవుతుంది. ఇంకా అందరు కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడ టార్చ్ లైట్స్, కెమెరా అన్నీ రెడీ చేసుకుంటారు ఫొటోస్ తీయడానికి. ఫస్ట్ అంతా మామూలుగానే ఉంటుంది. అక్కడ బర్డ్స్ సౌండ్స్ అన్నిటినీ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటా అక్కడ ఆ ఇంటిని, ఆ రూమ్ని, ఆ బర్డ్స్ సౌండ్స్ని, ఆ కిటికీలు, పగిలిన కిటికీలని, అక్కడ ఆ ఇంట్లో కొన్ని ఓల్డ్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నారు. అరౌండ్ అట్లా 11 అలా అవుతుంది. అప్పుడు కొంచెం వాళ్ళకి అనిపిస్తుంది, అంతా ఏంటి ఇక్కడ అంతా ఏదో చేంజ్ అవుతున్నట్టు, అక్కడ సిచ్యువేషన్, అక్కడ పరిస్థితులన్నీ మారిపోతున్నట్లు అనిపిస్తుంది. సడన్గా అనిల్ ముఖం చేంజ్ అయ్యి భయంతో, మీకు వినిపిస్తున్నాయా, ఆ శబ్దాలు వినిపిస్తున్నాయా అని వాళ్ళ మిగిలిన ఫ్రెండ్స్తో అంటున్నాడు. అప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎవరికి వినిపించవు, అనిల్కి ఒక్కడికే వినిపిస్తూ ఉంటాయి. అనిల్ ఏమో భయపడుతూ, వినండిరా, ఏమో సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఎంత భయంకరంగా ఉందో, వాయిస్ వింటున్నారా అని వాళ్ళ ఫ్రెండ్స్తో అంటారు. మెల్లగా అందరు సైలెంట్ అయిపోయి వింటూ ఉంటే ఇంకా సడన్గా మిగిలిన అందరికీ కూడా ఆ శబ్దాలు మళ్ళీ వినిపిస్తూనే ఉన్నాయి, స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. అరవింద్ ఏం చేశాడంటే కెమెరా తీసి చూస్తున్నాడు. ఆ కెమెరాలో ఒక బ్లాక్ కలర్ నీడ మెట్ల మీద నుండి కిందికి జారుతున్నట్లు వీడియోలో కనిపిస్తూ ఉంది. కిందికి దిగుతున్నట్లు స్టెప్స్ మీద నుండి. వెంటనే మహేష్ భయంతో ఏం చేశాడంటే టార్చ్ వేసాడు అటు సైడ్, ఆ మెట్ల సైడ్. అట్లా టార్చ్ వేసేసరికి అక్కడ ఏం లేదు. వెంటనే హరీష్ అన్నాడు, భయపడొద్దు, మేబీ అది చెట్టు నీడ అయి ఉంటుంది అని హరీష్ అన్నాడు. కొద్ది నిమిషాల్లో ఆ గదిలో ఉన్న మిర్రర్ పగిలిపోగానే నలుగురు దెబ్బకు ఉలిక్కి పడతారు. మిడ్నైట్ 12 అలా అవుతుంది. అనిల్కి ఒక్కసారిగా ఊపిరి ఆడట్లేదు, విలవిలలా ఆడిపోతున్నాడు. అతని కళ్ళల్లో నల్లని నీడలు మెరుస్తున్నాయి. అతని వాయిస్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఏవేవో సౌండ్స్, భయంకరమైన సౌండ్స్ వస్తున్నాయి. వాళ్ళ ఫ్రెండ్ సిచ్యువేషన్ చూస్తేనేమో మొత్తము చేంజ్ అయిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి లేడీ వాయిస్తో, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనిల్ అంటున్నాడు. అనిల్ సిచ్యువేషన్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. అనిల్ లోపలికి ఏదో వచ్చేసి, అనిల్ కాదు మాట్లాడేది, అనిల్ వాయిసే కాదు అది,
లేడీ వాయిస్తో మాట్లాడుతున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ షాక్. హరీష్ అయితే షాక్ అయిపోయి చూస్తున్నాడు, ఏమైంది అనిల్ అంటే అసలు ఏం రెస్పాన్స్ లేదు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు వెళ్ళిపోండి అని గట్టిగా మాట్లాడుతున్నాడు. మహేష్ ఏమో ఇంకా భయపడి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అరవింద్ టార్చ్ వేసేసి బయటకు పరిగెత్తడానికి చూస్తున్నాడు. కానీ ఎటు చూసినా ఎటు వెళ్ళడానికి లేదు. వింత శబ్దాలు, అరుపులు, కేకలు, అసలు మొత్తం గందరగోళంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా. అసలు నార్మల్గానే లేదు, ఏదో ఉన్నట్టు, ఏదో జరుగుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఫుల్గా గాలి వస్తుంది, గోడల మీద నుంచి బూడిదలాగా జారుతున్నట్లు. కెమెరాలు పనిచేయట్లేదు, ఫోన్స్, మొబైల్ సిగ్నల్సే పోయాయి. ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, వాటికవే లాక్ అయిపోయాయి. నైట్ 1 అలా అవుతుంది. ఆ నలుగురు భయపడుతున్నారు. ఎంత తలుపులు కొట్టినా ఎవ్వరు రావట్లేదు, అండ్ డోర్స్ కూడా అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తూ భయపడుతూ నలుగురు చూస్తున్నారే ఇంకేమన్నా వే ఉంటుందా బయటికి వెళ్ళడానికి అని. ఎంతసేపు చూసినా ఆ సౌండ్స్ అయితే తగ్గట్లేదు, ఆ గాలి అంత భయానకంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా. అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఫైనల్గా హరీష్ తన దగ్గరున్న తులసిమాల గుర్తొస్తుంది. ఆ తులసిమాల తీసి తలుపుపై వేశాడు. వెయ్యగానే తలుపులు సడన్గా ఓపెన్ అయిపోయాయి. ఇంకంతే, డోర్ ఓపెన్ అయిందో లేదో అందరు భయపడుతూ బయటికి వచ్చి ఊపిరి పీల్చేసుకుంటారు. ఆ రోజు తర్వాత వారిలో ఎవ్వరు ఆ విషయం గురించి కూడా మళ్ళీ మాట్లాడలేదు. కానీ వారిలో ఒకరు అరవింద్ ఆ వీడియోని ఒక డివైస్కి డిజిటల్గా కన్వర్ట్ చేశాడు. ఆ వీడియోలో ఒక మహిళ మెట్ల మీద నుండి నడుస్తున్నట్లు, ఫేస్ సరిగా కనిపించట్లేదు, ఏదో డిఫరెంట్ వాయిస్ వినిపిస్తున్నాయి, బట్ ఆ వాయిస్ అనేది క్లారిటీగా లేదు. కొన్ని జాగాలు మనుషులకు మాత్రమే కాదు, ఆత్మలకి కూడా సొంతం కావచ్చు. అలాంటి జాగాల్లో జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.